ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హెబ్రీ 11:38. నాకు తెలిసిన వృద్ధుడు ఒక ఆయన టీచర్గా చేశాడు. జీవితాంతం ప్రతిరోజు దేవుని సువార్త ప్రకటించాడు. పిల్లలు లేరు, భార్య చనిపోయింది, వృద్ధాప్యం, ఒంటరితనం, ఎవరిని నోరు తెరిచి ఏది అడగడు. ఒకసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆయన్ని దర్శించాను. పెద్ద భూతద్దంతో బైబిల్ చదువుకుంటున్నాడు. ఏంటి మాస్టారు అంటే, కళ్ళు ఆపరేషన్ చేయాలన్నారయ్యా, కనిపించడం లేదు అన్నాడు. నాకు చెప్పొచ్చు కదా అన్నాను నొచ్చుకుంటూ. ఎందుకులే, భూతద్దం ఉందిగా బైబిల్ చదువుకోవడానికి అంటూ నవ్వేశాడు. దేనికి పనికిరాక సేవ అంటూ బయలుదేరేవారున్నారు. తెల్లవారి లేస్తే వారు చేసేది ఒకటే, ఇంటింటికి తిరిగి డబ్బులు దండుకోవడం. మీకా 3-5. బ్రతుక నేర్చిన కొందరు దైవ సేవకులమనిపించుకునే వారిని చూసి విసిగెత్తిన మనలాంటి వారికి మాస్టర్ లాంటి వారిని చూస్తే మనసు ఒకవైపు ఆనందంతో పులకరిస్తుంది, మరోవైపు వికలమైపోతుంది. ఇలాంటి వారు ఎవరిని ఏమీ అడగరు, పస్తులుంటారు కానీ చేయి చాపరు. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. యోహాను 3:7. నేను వెళ్ళిపోయాక నా గదికి వచ్చి చూడు. అది క్షుధానాల దగ్ధమూర్తి నివసించిన గూడు. వెండి బంగారాలు చూడాలంటే వ్యాపారస్తుల ఇళ్ళకి వెళ్ళు. పాండిత్యం చూడాలంటే ప్రొఫెసర్ల ఇళ్ళకి వెళ్ళు. నేను వెళ్ళిపోయాక నా గదికి వచ్చి చూడు. కావిరంగు దుప్పటిపై ఇంకిన కన్నీటి మరకలు, కాలి మూల పోగుబడిన కొవ్వొత్తుల అవశేషాలు, కొన్ని జ్ఞాపకాల శకలాలు, ఎన్నెన్నో చెదిరిన స్వప్నాలు. నేను వెళ్ళిపోయాక నా గదికి వచ్చి చూడు. గుర్తుగా నీకోసం నే పలికిన గుప్పెడు దీవెనలు, చినిగిన చివికిన బైబిల్లోని దివ్య భావనలు, బీరువాలో సిరా ఎండిన బాలు పాయింట్ కళాలు, 4 గోడల మధ్య ఉవ్వెత్తున వాక్య జీవజలాలు. హక్కు అన్నట్టుగా అడిగేవాళ్ళు దూసుకు వచ్చి అడుగుతూనే ఉంటారు. అడగడానికి బిడియపడేవారు, ఆత్మగౌరవం గలవారు మన చుట్టూ ఉన్నారు. నీవే అడిగి వారి అవసరాలలో ఆదుకోవాలి. యేసు ప్రభు బలాత్కారంగా నీ సమయం, నీ ధనం అడగడం లేదు. తనదంతా నీకు ఇచ్చేసి తనని నీకు ఇచ్చేసుకొని తన చెంతకు రారమ్మంటున్నాడు, వచ్చి తీసుకోమంటున్నాడు. ఆయనకు నీవేమి ఇవ్వాలో ఆలోచించుకో. అడగకుండా ఇచ్చినదే అందం. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రాలు ధరించుకొని సుఖముగా జీవించేవారు రాజగృహాలలో ఉందురు. అయితే మీరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణినని మీతో చెప్పుచున్నాను. లూకా 7:24-26.